తెలుగు భాషకు పునర్వైభవం వస్తుందని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆకాంక్షించారు. త్వరలోనే ఇది నెరవేరేలా అనుగ్రహించాలని ప్రార్థించారు. అమలాపురంలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన మాట్లాడారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడేలా మనమందరం ఇంటి నుంచే కృషి చేయాలని పిలుపునిచ్చారు. ధర్మార్థ కామ మోక్షాలను సాధించేలా తెలుగు భాష నేర్పుతుందని గరికపాటి నరసింహారావు అన్నారు. అందుకే 5వ తరగతి వరకు తెలుగు తప్ప మరో భాష ఉండకూడదని అభిప్రాయపడ్డారు. మన పిల్లలకు తెలుగు తప్పనిసరిగా నేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఎప్పుడైనా ఏ దశలోనైనా బ్రహ్మచారిగా ఉన్నా, గృహస్థుగా ఉన్నా, వానప్రస్థుగా ఉన్నా, సన్యాసంగా ఉన్నా 4 లక్ష్యాలు ఉన్నాయి. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ 4 పురుషార్థాలని సాధించి తీరాలి. అందుకోసం తెలుగు పుస్తకంలో అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడనే 4 మాటలు పెట్టారు. ఎందుకని అమ్మ ధర్మానికి ప్రత్యేక. మనకు అన్ని ధర్మాలు అమ్మే చెప్పింది. ఆవు సంపదకి ప్రత్యేక. మార్పిడి విధానం జరిగినప్పుడు గోవులే ధనంగా ఉన్నాయి. అంచేత ఆవు అంటే అర్ధ పురుషార్థం కింద లెక్క. రెండవది ఇల్లు. ఇల్లు అంటే ఏమిటంటే సంసారం. ఊటికి బిల్డింగ్ కాదు, ఇక్కడ అపార్ట్మెంట్ కాదు, బిల్డింగ్ ఇక్కడ. అమ్మ, ఆవు, ఇల్లు అయిన తర్వాత 4వది చూడండి, ఆత్మసిద్ధి ఏమిటో అర్థమవుతుంది. 4వది ఈశ్వరుడు అండి. ఈశ్వరుడు అంటే మోక్ష ప్రదాత. అందుకని మన పవిత్ర శాస్త్రాలన్నీ అంతర్గతమైనటువంటి తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వెలువడ్డాయి. అందుకని 4వ పురుషార్థం ఈశ్వరుడు. దాన్నే ఈకారంగా చెప్పారు. ధర్మార్థ కామ మోక్షాలు 4 సాధించి ప్రశాంతంగా ఉండడామని చెప్పినటువంటి తెలుగు భాష కావాలో లేదా ఇంగ్లీషు కావాలో మీరే తేల్చుకోండి. ఖచ్చితంగా మౌలికమైన మార్పు రావాల్సిందే. ఇంగ్లీష్ మీడియంలో ఏమున్నాయో గమనించండి. ఏ ఫర్ యాపిల్, దిక్కుమాలిన పండు, ముందు మొక్కలు కోసుకుని తిను, ఎవడికి పెట్టకు. రెండోది బి ఫర్ బ్యాట్, అంటే నువ్వు బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోండి. ఇక సచిన్ టెండూల్కర్ ముఖ్యం, సరస్వతీదేవి అక్కర్లేదు అక్కడ. సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. ఈ 2 ఏమైనా గొప్ప జంతువుల, ఒక వెధవ జంతువు పిల్లి కపటత్వానికి చిహ్నం, రెండో జంతువు బానిసత్వానికి చిహ్నం. సింహాలు, పులులు పుట్టినటువంటి జాతికి కుక్కల్ని, పిల్లుల్ని నేర్పుతున్న తర్వాత జాతి ఎప్పుడైనా బాగుపడుతుందో ఆలోచించండి దయచేసి, ఆలోచించండి దయచేసి. గరికపాటి వారి మాటలు వినడం పుణ్యం, చాగంటి వారి మాటలు వినడం పుణ్యం. మా మాటలు ఆచరణలో పుడితే మీ పుణ్యం అంతా మాకు దక్కుతుందమ్మా. ఖచ్చితంగా దాన్ని ఆచరణలో పెట్టండి. మన ఆలోచన మారాలి. మన పిల్లల్ని తెలుగు మాధ్యమంలో తప్పితే చేర్పించం అనేటువంటి నిర్ణయం ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులందరూ తీసుకుంటే రేపొద్దున్నే తెలుగు మీడియం పాఠశాలలు మొదలవుతాయి. ప్రభుత్వాలకు ఏమీ అభ్యంతరం లేదండి. ప్రజలు ఏది కోరుకుంటే అది ఇస్తారు. వాళ్ళకేమిటి ఇబ్బంది ఉంటుంది అక్కడ. అందుకని తెలుగు మాధ్యమంలో మనం చదివించాలి. నేను ఏ భాషని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. కానీ కొన్ని భాషలలో అక్షరాలు ఉంటాయి, ఉచ్చారణకు ఉండదు. ఆ అక్షరం ఎందుకుంది అని మీరు అడిగారనుకోండి, అది సైలెంట్ లెటర్ అండి అంటారు. COULD, కుల్డ్ అంటాడు పిల్లవాడు నేర్చుకునేటప్పుడు. కాదురా, ఎల్ సైలెంట్ లెటర్, కుడ్ అనాలి. సరే, వాడు ఏదో నేర్చుకునేది ఉంది కానీ అక్షరం పలకదట, సైలెంట్ లెటర్ అంటారు. BUSH, బుష్. BUS, బస్. ఇక్కడ యు అకారం పలుకుతుంది, అక్కడ యు ఉకారం పలుకుతుంది. అట్లా తెలుగు భాషలో ఉండదు. తెలుగు భాషలో ఏ అక్షరం ఏ గుణింతంతో ఎట్లా కలిసిందో అట్లాగే ఉచ్చరింపబడుతుంది. అంత గొప్ప భాష. ఒక్కొక్క భాష మాట్లాడుతుంటే అది అర్థం కాకపోయినా ఆ భాష మాట్లాడుతున్నప్పుడు వచ్చేటటువంటి శబ్దం మంత్రముగ్ధుల్ని చేసి అట్లా నిలబెట్టేస్తుంది. మన తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు భాష గౌరవాన్ని, తెలుగు భాష విలువని, తెలుగులో ఉన్న కీర్తనల్ని, వాటి వ్యాఖ్యానాల్ని, తెలుగు పద్యాల్ని, శతకాల్ని మనందరం ముందు ఇంటి దగ్గర పెద్దవాళ్ళం ప్రోత్సహించి మన డబ్బుతో మనం ఒక 10 శతకాలు కొని ముందు మనం చదివి, పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు అందులోంచి ఒక్క పద్యం చదివి ఆ పద్యం వాళ్ళకి వినిపించి, చూడరా తెలుగు పద్యం ఎంత బాగుంటుందో, ఇది మన భాషరా, ఇది మన సంస్కృతిరా, ఇది మన వారసత్వం రా అని చెప్తే పిల్లలందరూ తప్పకుండా పాటిస్తారు. రాబోయే తరంలో తెలుగు భాషలో అందరూ ఎవరు పిల్లల్ని పిలిచినా, ఎవరు వేదిక మీద మాట్లాడవలసి వచ్చినా, ఎంత అధికారి అయినా అంత బాగా కీర్తనలను, ఆ పద్యాలను ఉటంకిస్తూ అంత బాగా మాట్లాడే రోజు వస్తుందని, తెలుగు భాష మళ్ళీ అంత గొప్ప వైభవాన్ని పొందుతుందని పరిపూర్ణమైన విశ్వాసంతో చాలా తొందరగా అటువంటి రోజులు వచ్చేటట్టుగా అనుగ్రహించమని పరదేవత పాదములు పట్టి ప్రార్థన చేస్తూ స్వస్తి.